నీట్ 2024 పేపర్ లీకేజ్పై బీహార్లో కేసు నమోదవడం, నిందితులుగా భావించిన వారిని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించటం, తరువాత ఆ కేసు సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది విచారించటం, అందులో కొంతమందిని నిందితులుగా భావించి వాళ్ళని విచారించటం, ఈ పరిణామాలన్నింటినీ సుప్రీంకోర్టు బాగా పరిశీలించి పేపర్ లీకేజ్ జరిగినట్లుగా భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈరోజు వాదోపవాదాలు జరిగాయి. అందులో కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. నీట్ 2024 పేపర్ లీకేజ్పై ఫిజిక్స్ వాళ్ళ సిఇఓ అలక్ పాండే గారు విద్యార్థుల తరపున కేసు వేయటం జరిగింది. మరి కొంతమంది విద్యార్థులు కూడా కేసులు వేశారు. వాటిపై ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి సమక్షంలో వాదనలు జరిగాయి. ఆ వాదనలో సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలను వేయటం జరిగింది. అవి ముఖ్యంగా, ఒకటి, పేపర్ లీకేజ్ అనేది ఒక్క బీహార్లోనే జరిగిందా లేక ఇతర రాష్ట్రాల్లో ఏమైనా జరిగిందా? రెండు, బీహార్లో పేపర్ లీకేజ్ అనేది ఒక సెంటర్లో జరిగిందా లేక ఎక్కువ సెంటర్లో జరిగిందా? ఒక్క బీహార్ పట్టణంలోనే జరిగిందా ఇంకా వేరే ప్రాంతాల్లో జరిగిందా? మూడు, ఎంతమందికి పేపర్ లీక్ అయి ఉంటుంది? కొద్ది మందికా లేక ఎక్కువ మందికి పేపర్ లీక్ అయి ఉంటుందా? నాలుగు, ఎన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది? ముందు రోజు పేపర్ లీక్ అయిందా లేక పరీక్షకు కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయిందా? ముందు రోజు పేపర్ లీక్ అయితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కొన్ని గంటల ముందు అయితే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎంతమందికి పేపర్ లీకేజ్ అనేది జరిగి ఉంటుంది? ఐదవది, పేపర్ డిజిటల్ విధానంలో లీక్ అయిందా లేక ఫిజికల్గా లీక్ అయిందా? డిజిటల్ విధానంలో వేగంగా వ్యాపిస్తుంది, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్గా అయితే తక్కువ ప్రాంతంలోనే దాని ప్రభావం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కేసుని తీర్పు ఇవ్వటం జరుగుతుంది. ఆరవది, పేపర్ ప్రింటింగ్ ఏ ప్రెస్లో జరిగింది? పేపరు ప్రింటింగ్ ప్రెస్లోనే లీక్ అయ్యే అవకాశం ఉందా? ఏడు, ప్రింట్ అయిన పేపరు ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్కి పంపిస్తారు? ఏ ఏజెన్సీల ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్కి పేపర్ని పంపిస్తారు? డిజిటల్ విధానంలో పంపిస్తారా లేక ఫిజికల్గా పంపిస్తారా? 8, పేపర్ ప్రెస్లో పేపర్ లీక్ అయిందా లేక ఎగ్జామ్ సెంటర్లో లీక్ అయిందా లేదా ఎన్టీఏ నుండి లీక్ అయిందా? సిస్టమేటిక్ ఫెయిల్యూర్ వల్ల ఇది లీక్ అయిందా? ఈ ప్రశ్నల్ని వేయటం జరిగింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలని 10వ తారీఖున చెప్పమని చెప్పారు. అలాగే ఈ ప్రశ్నలు వేయడంతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు. సిబిఐ కేసు ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీ చేసినటువంటి ఎఫిడవిట్ని సమర్పించాలని తెలియచేశారు. అలాగే ఎన్టీఏ ఒక ఎఫిడవిట్ని కూడా సమర్పించాలని సూచించారు. మూడవది, క్యాబినెట్ కమిటీ ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా కోర్టుకి సమర్పించాలని తెలియచేశారు. 4, ముఖ్యంగా ఎవరైతే రీనీట్ కోసం కేసులు వేశారో ఆ లాయర్లందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి మీ వాదనలను వినిపించాలని తెలియజేసింది. 10వ తారీఖున మరల వాదనలు ఉంటాయని, అప్పుడు సరైన డెసిషన్ తీసుకోవటం జరుగుతుందని కూడా తెలియజేసింది. పేపర్ లీక్ అనేది ఎక్కువ మందికి అయితే రీనీట్ అవసరం అవుతుంది, తక్కువ మందికి అయితే రీనీట్ అవసరం ఉండదు. రీనీట్ అంటే 23 లక్షల మందికి పెట్టడం చాలా కష్టం కాబట్టి రీనీట్ అనేది అంత సులువైనది కాదు. ఎక్కువ మందికి ఎక్కువ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగి దాని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం రీనీట్ గురించి ఆలోచించాలి. కొద్ది మందికి అయితే దానికి తగినటువంటి చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలి అని సుప్రీంకోర్టు తెలియచేయటం జరిగింది. ఈ కేసుని మరలా 10వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. 10వ తారీఖున ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. రీనీట్ ఉంటుందా ఉండదా అనేది ఆ రోజు తేలుతుంది.